సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికలట. సరే ఓడిపోయినా గెలిచినా పంచాయతీ ఎన్నికలు అయితే పెట్టాలి కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బమ్మిన్ చేసినా తీసుకొచ్చి దాని మీద బొమ్మను కూర్చోబెట్టినా ఏం చేసినా సరే మనకి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎప్పుడు పెడతారు, ఇంకా లోకల్ ఎవరు లేరు, ఎప్పుడు పెడతారు ఇంకా పంచాయతీ ఎన్నికలు? ఇంకెన్ని రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు, ఇంకెన్ని రోజులు దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వస్తారు అని చెప్పి హైకోర్టు ఆఫ్ తెలంగాణ అడుగుతూనే ఉన్నది మన గవర్నమెంట్ ని. కానీ ఇప్పుడు ఎటకేలకు సెప్టెంబర్ లా మరి పెడతామంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో మనం చూస్తే మిల్లర్లతోటి పంచాయతీ, ఆరబోసిన ఒడ్లు మొన్న కొనుక్కోవడానికి పంచాయతీ, అవునా కాదా? ఇప్పుడు నేను ఏదో చెప్తున్నానని కాదు, ఆరబోసిన ఒడ్లు కొనుక్కోవడానికి పంచాయతే, తడిసిన ఒడ్లు కొనుక్కోవడానికి పంచాయతే, క్వింటాలు కొంటామంటారు, మళ్ళీ దాంట్లో తేమ అంటారు, అదంటారు, ఇదంటారు, దోమ అంటారు, పక్కన ఒక కామా పెడతారు, మళ్ళా ప్రైవేట్ వచ్చో ఇంకోరు వచ్చో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రైతులందరూ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో. డ్యాములు ఉంటాయి కానీ నీళ్లు రావు పొలాలకు, ఎండాకాలంలో బోర్లు ఎండిపోవడం మనం చూసినాం, కరెంటు కోతలు మనం చూసినాం. సో ఇవన్నీ ఉన్నాక గ్రామ స్థాయిలో అందులో బహిరంగంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, కార్యకర్తలకే ఇండ్రమ్మ ఇండ్లు అంటున్నారు. డైరెక్ట్ గా వాళ్ళు నయానంటుండ్రో భయానంటుండ్రో తెలియదు కానీ, అంటే ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని చెప్తున్నాను నేను. ఇటువంటి పరిస్థితులకి మనం దిగజారినాం.